సోదరా, అది సాధారణమైన నక్షత్రంగా లేదు. మనం ఎన్నో కాలాల నుంచి గ్రంథాల్లో చదువుతున్నాం కదా, ఒక రాజు పుట్టబోతున్నాడని. దానికి ఇదే సందేశం కావచ్చు. మనం వెంటనే ప్రయాణం ప్రారంభించాలి. అది మనం పుట్టబోయే శిష్యుడి దగ్గరికి తీసుకెళ్తుంది. పద ప్రారంభిద్దాం. రాజాది రాజ, రాజమార్తాండ, రాజగంభీర, యూదుల రాజు హేరోదు రాజు విచ్చేస్తున్నాడు. హో! ఆహా, ఏమేమి అద్భుతం, మహా అద్భుతం! ఈ నా రాజభవనం, నా అదృష్టం, నా సంపద నన్ను ఎంతగానో ఆనందపరుస్తున్నాయి. ఆహాహాహాహా. మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చారు. ఏమిటి జ్ఞానుల? నాతో వారికి ఏమి పని? సరే, ప్రవేశపెట్టు. చిత్తము రాజా. ప్రణామాలు రాజా. ఆర్యులారా, మీరు ఎవరు? ఇక్కడి నుండి వచ్చారు? మేము జ్ఞానులు. మేము తూర్పు దేశం నుండి వచ్చింది ప్రభు. ఏమిటి తూర్పు దేశం జ్ఞానుల? మీ రాక గల కారణం? మేము ఒక నక్షత్రాన్ని చూసి వచ్చాము ప్రభు. ఏమిటి నక్షత్రాన్ని చూసి వచ్చారా? చిత్రంగా ఉందంటే కాస్త వివరంగా చెప్తారా? యూదులకు రాజు పుట్టాడు కదా, ఆయన ఎక్కడ ప్రభు? ఏమిటి ఈ యూదా సామ్రాజ్య అధిపతి నేనుండగా మరి ఒక రాజు జన్మించడమా? అసంభవం! నిజమే ప్రభు, యూదులకు రాజు పుట్టాడు. ఏయ్, చాలించు నీ అధిక ప్రసంగం. మరి ఒక మాట మాట్లాడావంటే నీ 4,000 ముక్కలవును. నిజమే ప్రభు, మీరు పొరపడుచున్నారు. అవునా? నేను పొరపడుచున్నానా? ఎవరక్కడ? శాస్త్రాన్ని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. ప్రణామాలు రాజు. శాస్త్రులారా, ఈ జ్ఞానులు అంటున్నది ఏమిటి? సత్యమా అసత్యమా? సత్యమే ప్రభు. లేదు, అలా జరగడానికి వీలు లేదు. మరి ఒకసారి మీ గ్రంథాలను పరిశీలించండి. యూదా దేశం బెత్లెహేమ అని ప్రవక్తల ద్వారా స్పష్టంగా లిఖించింది ప్రభు. లేదు, అలా జరగడానికి వీలు లేదు. మరి ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమున అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలు నా ప్రజలు పరిపాలించి అధిపతిని నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు ఎక్కడ కనుగొని నాకు కూడా సమాచారం పంపండి. నేను వచ్చి ఆ శిశువుని పూజించేదాన్ని. చిత్తం ప్రభు. ఈ హేరోదు రాజు ఉండగా మరి ఒక రాజా? నేను వెళ్ళి ఆ రాజును పూజించేదాన్ని? అసంభవం. ఆ శిశువు ఎక్కడ కనుగొని నేను వెళ్ళి ఆయన సమ్మరించేదాన్ని.
அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது